నిర్మల్ జిల్లా బైన్సాపట్న ప్రజలకు నాణ్యమైన మరియు ఆధునిక వైద్య సేవలు మరింతగా అందుబాటులోకి వచ్చాయి. పట్నంలోని సంజీవిని హాస్పిటల్లో ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ ముని సాహిద్ తన సేవలను అధికారికంగా ప్రారంభించారు. హైదరాబాద్ లోని పలు ప్రముఖ ఆసుపత్రుల్లో విశేష అనుభవం సంపాదించిన డాక్టర్ ముని సాహిద్ ఇటీవల సంజీవిని హాస్పిటల్లో జనరల్ సర్జన్ గా బాధ్యతలు స్వీకరించారు. దివంగత డాక్టర్ సురేందర్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. లాప్రోస్కోపిక్ మరియు లేజర్ శస్త్రచికిత్సలో నైపుణ్యం కలిగిన డాక్టర్ ముని సాహిద్ బైన్సాపట్నంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలను అందించేందుకు కృషి చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శస్త్రచికిత్సలకు సంబంధించిన వివిధ సమస్యలకు నాణ్యమైన చికిత్సను అందించడానికి అవసరమైన సదుపాయాలు హాస్పిటల్లో సిద్ధంగా ఉన్నాయని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నేను మీ డాక్టర్ ముని సాహిద్ సంజీవని నర్సింగ్ హోమ్లో రీసెంట్గా జాయిన్ అయ్యాను. సురేందర్ సార్ ప్లేస్లో మన దగ్గర అన్ని సార్ ఏవైతే చేసేవాళ్ళు సర్జరీలు అవన్నీ ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభం చేయడం జరిగింది. ఇప్పుడు అవన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి మన హాస్పిటల్, మన సంజీవని నర్సింగ్ హోమ్లో. అన్నీ పేగు జారటం దగ్గర నుంచి అపెండిక్స్ ఇన్ఫెక్షన్లో సర్జరీ వరకు అన్నీ ఓపెన్గా లాప్రోస్కోపీ ద్వారా కూడా చేయడం అయితే ఇప్పుడు మన దగ్గర అవైలబిలిటీ అయితే ఉంది. సో మిగతా అన్ని సర్జరీల్లో కడుపు నొప్పి, పేగు జారటం, అపెండిసైటిస్ ఆపరేషన్, ఇన్ఫెక్షన్, థైరాయిడ్, గొంతులో సమస్యలు కానీ, చర్మం మీద గడ్డలు కానీ, ఇంకెక్కడైనా వారికోస్ వెయిన్స్ కానీ, నరాల బలహీనత కానీ, కాళ్ళ మీద నల్లగా అవటం, అక్కడక్కడ మీకు కనిపించిన ఇవన్నిటికీ మన దగ్గర ఆధునిక చికిత్స ఇప్పుడు ఉండడం అయితే జరిగింది. సో ఇలాంటివి ఏమన్నా సమస్యలు మీరు గమనించిన మీ శరీరంలో ఏమన్నా ఇబ్బందులు కనపడ్డా కూడా నార్మల్ జనరల్ సమస్యలు అన్నిటికీ మన సంజీవని నర్సింగ్ హోమ్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ మీకు బైన్సా చుట్టుపక్కల బైన్సా జనాలకు అందరికీ ఎక్కడ ఏం ప్రాబ్లం ఉన్నా కూడా మన సురేందర్ సార్ లాగే మనం కూడా ఇక్కడ మళ్ళీ ఆయన రకంగా ఆయన ఎలా చేసేవాళ్ళు, ఆయన ఎలా ప్రజల్ని చూసుకునే వాళ్ళు, ఇప్పుడు మనం కూడా అలాగే ప్రజల్ని చూసుకోవడం అంటూ ఇప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ. సో అందుకని ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు సంజీవని నర్సింగ్ హోమ్కి వచ్చి నన్ను కలవండి. గత ఒక 5-6 సంవత్సరాల కిందట హైదరాబాద్లోనే నా ప్రాక్టీస్ అనేది జరిగింది. సో అక్కడ ఓజోన్ హాస్పిటల్స్, ఇంకా శ్రీమేర హాస్పిటల్స్, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్, యశోద సికింద్రాబాద్, కిమ్స్ సికింద్రాబాద్, ఇవన్నిట్లో మనం పనిచేయడం జరిగింది. సో హైదరాబాద్లో ఎట్లయితే అత్యాధునిక చికిత్స అనేది అక్కడ దొరుకుతుందో అవే టెక్నాలజీ తోటి ఇక్కడ మన బైన్సాలో మనం స్టార్ట్ చేద్దామని సంజీవని నర్సింగ్ హోమ్లో జాయిన్ అవ్వడం జరిగింది. పట్టణ ప్రజలకే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు ఏవే ఉన్నా కూడా అందరికీ ఇదే తక్కువ ఖర్చుతో చాలా అత్యాధునిక చికిత్స అనేది మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది.